హాయ్ మై వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా డేస్ తర్వాత అయితే ఈ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తున్నాను. ఈరోజు అయితే నేను హౌస్ అంతా డీప్ క్లీన్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యానమాట. ఇంకా సోఫాలో అన్ని కవర్లు మార్చేసి ఇంకా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. మాప్ పెడదామని ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా చిన్న పాప అయితే పడుకొని ఉంది. ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇలా అయితే హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే మన ఛానల్లో అయితే తప్పకుండా వీడియోస్ అనేది షేర్ చేస్తానండి. ఈ కవర్స్ ఉన్నాయి కదా, టీపా మీద పెట్టిన కవర్ అయితే సోఫా మీద కవర్ అనమాట. దాన్ని అలా అరేంజ్ చేసి పెట్టాను. ఇంకా ఫ్లవర్స్తో దాన్ని అలా డెకోర్ చేశాను అనమాట. ఇప్పుడైతే మాప్ పెడదామని చెప్పేసి నేను మీషోలో ఒకటైతే తీసుకున్నాను. కిచెన్ క్లీనర్ అండ్ టైల్ క్లీనర్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అది ఆ స్ప్రే అంతా స్ప్రే చేసేసాను. అది చూపించలేకపోయానండి, అది పోయింది. మీరు చూస్తున్నారు కదా క్లీన్గా. అందుకని ఇంకొకసారి అయితే మాప్ పెట్టేస్తున్నాను. చాలా రిమూవ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా అయిపోయింది. మిల్క్ అండ్ రసంకి అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. పాప కోసం రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అయితే ఇంట్లో క్లీన్ చేస్తున్న ఇంకా ట్యాంక్ నేను చూసుకోలేదు, వాటర్ గ్రీన్గా అయిపోయాయి అన్నమాట. ఫిషెస్ అయితే అస్సలు కనపడట్లేదు, దాన్ని కూడా క్లీన్ చేయాలని చూపిస్తూ ఉన్నానన్నమాట. ఈ లీవ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి, చాలా బాగున్నాయి అన్నమాట. లీవ్స్ కాంబోలో అయితే నాకు వచ్చింది అవి. ఇంకా ఇల్లు అయితే నీట్గా సర్దేసిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే వర్షం పడేలాగుంది. ఇంకా బయట కూడా నీట్గా లేదు, వర్షం పడేటట్టుందని చెప్పేసి ఒకసారి అయితే ఇలా నీట్గా చిమ్మేద్దాము, వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని చెప్పి బయటకు వచ్చాను. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట క్లాత్స్ అన్నీ, నావి, పాపవి అండ్ మా హస్బెండ్వి. ఇంట్లో వస్తువులు సర్దడం అంటే చాలా కష్టం కదండి. అక్కడ పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇంకా మరీను ఎక్కడక్కడ వేస్తూ ఉంటారు కదా. మా షన్విక కూడా అంతే, పడేస్తూ ఉంటుంది బొమ్మలు కానీ అవి కానీ. ఇంకా స్లిప్పర్స్ అన్నీ తీసేసి స్టాండ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట, స్లిప్పర్ స్టాండ్లో. ఇంకా మొత్తం నీట్గా అయితే చిమ్మేసుకుంటూ ఉన్నానన్నమాట. పాప అయితే షన్విక బయట అయితే ఆడుకుంటూ ఉంది, చిన్న పాప అయితే నిద్రపోతూ ఉందన్నమాట. ఇంకా ఈ టైంలో అయితే ఖాళీగా ఉంటుందని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. కొంచెం అయితే పని అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా చూస్తున్నారు కదా అక్కడైతే డస్ట్ ఎలా ఉందో, ఆ టైల్కి అయితే అక్కడ గిన్నెలు ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా. అండ్ అది చూపించాను కదా నేను ఆ టైల్ క్లీనర్తో, ఇంకొకసారి వీడియో పెడతాను అది ఎలా పోతుందోనని. ఇంకా అయితే పని అంతా అయిపోయాక బయట చిమ్మేసాను అనమాట. ఇంకా పనులన్నీ ముగిచ్చేసేసుకొని నేనైతే కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా హెయిర్ అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ క్లిప్ అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా నాకు కొంచెం ఖాళీ టైం దొరికింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మన ఛానల్లో వ్లాగ్స్ కావాలి అంటే కొంచెం ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా అయితే పెడతాను. డెకోర్ ఇంకేమన్నా మీకు వంటలు ఏమైనా చూపించాలి అని అంటే మా మావి గారు బాగా కుక్ చేస్తారనమాట. రెసిపీస్ అయితే చూపిస్తాను. నేనైతే జడేసుకున్నాను, మొత్తం అయిపోయిందని చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, పెయింట్ వేసి 1 మంత్ కూడా కాలేదు. మా పాప అయితే దాన్ని ఎలా చేసిందో చూడండి. లిప్స్టిక్ తీసుకొని గోడ మీద డ్రా వేసేసింది అనమాట. ఇంకా కబోర్డ్స్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. మొత్తం తీసేసాను. అమ్మ చాలా పని అయిపోయింది. ఎలాగో మా చిన్న పాప అయితే పడుకొని ఉంది కదా, ఇంకెప్పుడైనా చేయాలి అని చెప్పేసి ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. మొత్తం తీసేసేసరికి పని, ఈ వీడియో చూస్తుంటే నేను ఇంత పని చేశానా అని నాకే అనిపిస్తుంది అనమాట. మా చిన్న పాపకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అన్నప్రాసన వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పెడతానమాట. ఇదైతే నీట్గా క్లీన్ చేసేసానమాట. ల్యాప్టాప్ పెట్టేశాను, పిల్లలు లాగుతూ ఉంటారు అని చెప్పేసి. ఇంకైతే ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ అయితే ఇంకా చూసారు కదండి, మా పాప
చిన్న పాప అయితే అటు పడుతుందో ఇటు పడుతుందో తెలియక పిల్లోస్ అండ్ దుప్పట్లు సైడ్ అంతా పెట్టేస్తానన్నమాట. మొత్తం చూడండి ఎట్లా దట్టి అయిపోయిందో. ఇంకా దీన్ని కూడా నీట్‌గా పాపలేసింది కదా అని చెప్పి నీట్‌గా అయితే సర్దేస్తూ ఉన్నానన్నమాట. ఈ బెడ్ మాకు రోజుకి ఎన్నిసార్లు వర్క్ చేయాల్సి వస్తుందో, ఎన్నిసార్లు బెడ్ కవర్ మార్చాల్సి వస్తుందో అని చెప్పేసి నేనైతే బెడ్ ప్రొటెక్టర్ అయితే తెప్పించానన్నమాట. దాని కింద అదే వేశాను. ఇంకా దానిపైన అయితే ఇలా నీట్‌గా సర్దేశానన్నమాట. ఇదైతే 1 మంత్ అయిందండి. డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను ఆ బ్లాక్ బెడ్‌షీట్. ఇంకా దాన్నైతే అలా నీట్‌గా పరిచేసానన్నమాట. ఇలా అయితే హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవడంలోనే రోజు మొత్తం గడిచిపోయింది. ఇంకా వర్షం అయితే నిన్న చాలా పెద్దగా అయితే వర్షం పడిందనమాట. దాంట్లో అయితే మాకు కొన్ని ప్లాంట్స్ అండ్ సీడ్స్ ఎంత దెబ్బతిన్నాయో చూపిస్తాను. ఇంకా బెడ్షీట్ అంతా ఇదైతే చిన్న పాప టాయిలెట్ కోసం అయితే అది అక్కడ పెట్టానన్నమాట. ఇప్పుడైతే బెడ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా దివాన్ కాట్ కూడా నీట్‌గా అరేంజ్ చేసేసుకొని పిల్లోస్ అన్నీ నీట్‌గా సెట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా నీట్‌గా చేసిన తర్వాత ఇదే లాస్ట్ వర్క్ అండి. ఇంకా మొత్తం సర్దేశాను అని చెప్పి ప్రశాంతంగా ఉండేసరికి ఒక్కొక్క పని వస్తూ ఉందన్నమాట. ఈ పని అనుకుంటే ఆ పని అనుకుంటే ఈ పని. వ్లాగ్ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి,